సేమ్ టైం తమ్ముడు హైదరాబాద్ అంటే ఎక్కడ మీది ప్రాపర్? వైజాగ్ అన్న. వైజాగ్ దగ్గర లోకల్ పల్లెటూరు. ఎప్పుడు వచ్చినావు? 1.5 year అవుతుందన్న. 1.5 year. ఏం చేస్తున్నావు వచ్చిన నుంచి? ఏంటి? ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నీ గోల్ ఏంటి అసలు? యాక్టింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వాలని. ఓకే, ఏం చేస్తున్నావు? యాక్టింగ్ చేస్తున్నావా? యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇలాగే వైరల్ వీడియోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, రివ్యూస్, ఆడిషన్స్ ట్రై చేస్తున్నాను అన్న. ఓకే, అండ్ అంటే యాక్టర్ అంటున్నావు, చాలా కష్టం తెలుగు ఇండస్ట్రీ. కష్టపడితే ఏదైనా సులువే కానీ కొంచెం కష్టం. ఎన్ని మాటలు చెప్పినా తిరుగుతున్నావు ఆడిషన్స్కి? తిరుగుతున్నానన్న. మనకి ఫేక్ ఉంటున్నాయి, ఒరిజినల్ ఉంటున్నాయి, అది తెలుసుకొని మనం వెళ్తే ఓకే. ఓకే, అండ్ కొంతమంది ఆడిషన్లో డబ్బులు అడుగుతారంట. అదే ఫేక్ అన్న. డబ్బులు అడిగారు. ఎప్పుడన్నా అడిగారా నిన్న ఆడిషన్కి వెళ్ళినప్పుడు? నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా 2-3 ఆడిషన్స్ అమౌంట్ అడిగారు. ఎంత అడిగారు? 5,000, 10,000. నా దగ్గర అమౌంట్ టైట్గా ఉండేది. నాకు యాక్టర్ అవ్వాలని ఉన్నా కూడా అమౌంట్ టైట్గా ఉండేది. అమౌంట్ లేదని నేనైతే ఆగిపోయాను. లేదంటే యాక్టింగ్ అంటే పిచ్చి మీద డబ్బులుంటే నేను ఇచ్చేసి వెళ్ళిపోతాను. అయ్యో, ఉంటే ఇచ్చేసేవాడిని. అంటే నాలాంటి పిచ్చోళ్ళు ఎంతమందిని వాళ్ళు ట్రాప్ కూడా చేస్తున్నారు అలాగే. ఓకే, అండ్ సేమ్ టైం ప్రాపర్ వైజాగ్ పల్లెటూరు అన్నావు, బట్ ఓకేనా? వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ? ఓకే అన్న, సెటిల్డ్. ఓకే, ఇంకొక విషయానికి వస్తే నువ్వు చాలా చక్కగా డైలాగ్ అంటే ధనుష్ సార్ సినిమా కూడా చెప్పినావు. నేను విన్నా, అసలు ఎంత బాగా నాకే చాలా ఆనందంగా అనిపించింది. ఏంది ఇంత బాగా చెప్తాడు అబ్బాయి అనుకున్నా. ఒకసారి ధనుష్ డైలాగు చెప్తానన్నా. ఏరా ఎర్రిపప్ప, అసలు ఏమాత్రం కష్టపడకుండా, ఏ క్వాలిఫికేషన్ లేకుండా, కేవలం మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక్క కారణంతో డైరెక్ట్గా ఎండిచెల్లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి, 10th క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి, ఇంటర్లో ఈజీగా ఉన్న కోర్సులన్నీ వదిలేసి కేవలం ఎంపీసీ చదివితే ఇంజనీరింగ్ అవుతామని చెప్తే, కష్టమైన అదే కోర్సు తీసుకుని మ్యాథ్స్ ట్యూషన్, ఫిజిక్స్ ట్యూషన్, కెమిస్ట్రీ ట్యూషన్ అంటే రోడ్లు పట్టి తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మనాల్లో ఇబ్బంది పెట్టి, తేరా బోర్డు ఎగ్జామ్లో పాస్ కావడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకొని, అల్లారం పెట్టుకుని, రాత్రంతా చదివి, పొద్దున్నే లేచి మళ్ళీ చదివి, తేరా బోర్డు ఎగ్జామ్లో పాస్ అయ్యాక ఎంసెట్లో మంచి ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మనగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి, టీఎం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసుకుని సొసైటీలోకి వస్తే ఉద్యోగులైనదవా అని అందరూ తిడుతుంటే, తిండి దండగా ఎందుకు పనికిరావు తిండి దండగా మా నాన్న తిడుతుంటే, ఒక్కో మెతుకు గొంతుకులో దిగ్గక ముళ్ళులో గుచ్చుకుంటుంటే, ఎవరో ఒక మహానుభావుడు దిగించే ఛాన్స్ ఇస్తే దాన్ని కూడా లాగేసుకుందామని చూస్తాను. ఇలాంటి బేవర్స్గా ఎదిరించి ఇప్పుడు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులని గ్రాడ్యుయేట్ని నాకు ఎంత ఉండాలి. అమూల్ బేబీ ఎంతవరకు ఒకరిని విలన్గానే చూసావు, హీరోగా చూడలేదుగా, చూపిస్తా. సూపర్.